అసలు దద్దోజనం అంటే ఇంత అదిరిపోతుందో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలాగో చూద్దాం ఒకసారి. స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా కళాయి పెట్టుకుందాం. కొంచెం వేడెక్కాక ఒక్క స్పూన్ అయితే వేసుకుందాం ఆయిల్. వేసుకొని వెంటనే అందులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అంతేనండి, సింపుల్. పోపు కొంచెం ఇలాగ వేగనిచ్చాక ఇందులో 1 కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకుందాం. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక్కసారి ఇలా కలపనిచ్చాక ఇందులో రైస్ యాడ్ చేసేయడమే, అంతేనండి, సింపుల్. అలాగే 1 కప్పు పెరుగు యాడ్ చేసాం కదా, అందులో 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలాగ కలిపేద్దాం. అదిరిపోయే దద్దోజనం అయితే రెడీ అయిపోయిందండి. ఇది టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నాను. సూపర్ దద్దోజనం. దద్దోజనం అదిరిపోయింది. ఒక్కసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మనం చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది దద్దోజనం. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ మట్టుకి మర్చిపోవద్దు.